शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఈరోజు ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మీకందరికీ కూడా తెలుసు, మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి పాలమూరుపై ఉన్న ప్రేమతో, పాలమూరు మీద ఉన్న అభిమానంతో పాలమూరును పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పాలమూరుకు సంబంధించిన ఎమ్మెల్యేలము, అదేవిధంగా మంత్రి ఎవరైనా సరే అడిగిందే తడుగా మా నియోజకవర్గంలో ఈ అభివృద్ధి అవసరం ఉంది, మా పాలమూరు జిల్లాకి ఇది కావాలి అని చెప్పి అడిగిన వెంబడే ఒక్క మాట కూడా ఆలోచించకుండా, ఒక నిమిషం కూడా టైం తీసుకోకుండా అడిగిందే తడుగా అభివృద్ధి గురించి ఆలోచన చేసి పాలమూరును ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోన ఈరోజు మేము అడిగిందే తడుగా శాంక్షన్స్ ఇస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి మీకు అందరికీ కూడా తెలుసు. మన పాలమూరుకు సంబంధించి, ముఖ్యంగా నా దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి నేను అడిగిందే తడుగా 170 కోట్లతో బడ్జెట్తో కూడిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను శాంక్షన్ చేయడం జరిగింది ఒక నెల రోజుల క్రితం. అదేవిధంగా మనమందరం కూడా, మన పాలమూరు బిడ్డలమంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పేదల తిరుపతిగా పిలుచుకునే మన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి నేను పోయి కలవడం జరిగింది. ముఖ్యంగా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అంటే కురుమూర్తి స్వామి టెంపుల్కు సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కురుమూర్తి స్వామి దగ్గర భక్తులు ఇబ్బందులు పడతా ఉన్నారు, ఆ రోడ్డు మార్గం లేదు, మెట్లగుండగా భక్తులందరూ కూడా పైకి వెళ్ళి దర్శనం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ బ్రహ్మోత్సవాలప్పుడు కూడా లక్షలాదిగా భక్తులు వస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నేను మీరు కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు ఖచ్చితంగా రావాలని చెప్పేసి అడగడం జరిగింది. అడిగిందే తడుగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంబంధిత శాఖ R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి చెప్పి అక్కడ కురుమూర్తి స్వామి టెంపుల్కి సంబంధించిన ఘాట్ రోడ్డు నిర్మాణము, ఇతర డెవలప్మెంట్స్కి సంబంధించి 110 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన ఘనత కూడా ఈరోజు మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారిది. అదే కాకుండా ఆ రోజే నాకు మాట ఇచ్చి నేను ఖచ్చితంగా బ్రహ్మోత్సవాలకు వస్తా అని చెప్పేసి మాట ఇచ్చిన విధంగానే మీ అందరికీ కూడా తెలుసు, ఆ రోజు బ్రహ్మోత్సవాలకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత దర్శనం అయిన తర్వాత ఆ రోజు ఆ 110 కోట్లకు సంబంధించిన పనులకు సంబంధించిన శంకుస్థాపన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద మనం జరుపుకున్నాం. అదేవిధంగా అక్కడ భక్తులను ఉద్దేశించి మీ అందరి సమక్షంలో పాలమూరు జిల్లాకు సంబంధించి టెంపుల్స్ అంటే కురుమూర్తి స్వామి టెంపుల్, అదేవిధంగా మన్నెంకొండ దేవస్థానానికి సంబంధించి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయండి, ఇంకా ఏదైనా డెవలప్మెంట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా చేద్దాము. ఇక్కడ భక్తులందరూ కూడా, ఇక్కడి పాలమూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈ 2 టెంపుల్స్ను పెద్ద ఎత్తున హాజరవుతుంటారు, వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి